ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినాన ఏ ఒక్క విషయాలు మనం మాట్లాడుకున్నామో మనందరికీ తెలుసు. అది అక్కడ మనం ఆఫ్ చేసుకొని మిగతా విషయాలు రేపు దినాన మాట్లాడుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. అలానే నిన్నటి దినాన ఆఫ్ చేసిన విషయాన్ని ఈరోజు మనం కంటిన్యూ చేసుకుందాం. ఆ యొక్క విషయంలో అక్కడ ఆ యొక్క వివరం ఎందుకుంది, యెహోవా దేవుని కోసం వివరం ఎందుకుంది, అక్కడ యేసుప్రభు వారు యెహోవా దేవుడు గారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా అలాగే చేశారు కదా, అలాగే వచ్చారు కదా, అలాగే ఉన్నాయి కదా, పైన ఏమీ సమాధులు లేవు కదా. అప్పుడు యేసుప్రభు వారు యెహోవా దేవుడు యేసుప్రభు వారి కింద భూమి మీదకి రాలేదు కదా అని ఈ యొక్క విషయాన్ని మనం మాట్లాడుకున్నాం, ప్రస్తావించుకున్నాం. అక్కడ దాకా మనం ప్రస్తావించుకున్నాం. ఏమని ప్రస్తావించుకున్నామంటే, సమాధులు నేను అలానే తెరుస్తాను, అలానే వస్తాను, అలానే చేస్తాను, ఇవన్నీ కూడా సెకండ్ కమింగ్కి రెండవ రాకడికి మనకి ఇలాగే కనపడతాయి కదా అనే విషయం దాకా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ విషయంలో మనం తీసుకోవాల్సిన వివరం ఏంటంటే, అసలు మనం మొదలు పెట్టుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ కోసం మొదలు పెట్టుకున్నాం. యెహోషువ ఒక సూర్యుని ఎలాగ ఆఫ్ చేశాడు, ఒక చంద్రుడిని ఎలాగ ఆఫ్ చేశాడు, ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యం చేశాడు, నమ్మితే మనము కూడా అలాంటి కార్యాలు చేయగలమా లేదా అనే యొక్క విషయం మీద మనం మాట్లాడుకున్నప్పుడు పైన కింద సబ్జెక్ట్ రాబట్టి, తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ రాబట్టి, మళ్ళీ ఇప్పుడు దాకా ఇలా ఇక్కడ దాకా రావడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం డీప్గా మాట్లాడుకుంటే, ఇక్కడ ఈ యొక్క యెహోవా దేవుడు అనే ఈ యొక్క మాటను మనం చూసుకుంటే కనుక, ఈ వివరము అనేది చాలా లోతుగా, చాలా డీప్గా ఆలోచించాల్సిన విషయం. ఇది ఇలా పైగా లేకపోతే చాలా తేలికగా చెప్పే విషయం అయితే ఎంత మాత్రం కూడా కాదు. కానీ ఈ యొక్క వివరాలు ఆదికాండం నుంచి చివరి ప్రకటన దాకా ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్తున్నాను, ఈ అన్నిటి మీద కూడా నేను సర్వే తీస్తున్నాను అని నేను చెప్తున్నాను. కాబట్టి అందులో ఒక లింక్ కూడా ఇక్కడ ఒక లింక్ అయి ఉన్నది. నాకు ఆల్రెడీ తెలుసు ఈ లింకు, కానీ ఇవి కూడా ఒక భాగం అయి ఉన్నాయి. కాబట్టి ఇవి అందులో పొందుపరిచి ఆ యొక్క లైన్లో చెప్పినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్లో చెప్పాను అనుకోండి, అసలు ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్ట్ యేసుప్రభు వారి కోసం కాదు, యెహోవా దేవుని కోసం కూడా కాదు, ఈ యొక్క చనిపోయిన వారి కోసం కూడా కాదు, సమాధుల కోసం కూడా కాదు. అసలు మనం తీసుకుంది ఎవరి కోసం అంటే యెహోషువ కోసం తీసుకున్నాం. ఈ యొక్క విషయంలో వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మధ్యన మనం కొన్ని వచ్చినప్పుడు చెప్పుకోక తప్పదు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోవా దేవుని యొక్క వివరం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యేసుప్రభు వారు ఎలా అయితే చేశారో, యేసుప్రభు వారు ఎలాగైతే తీర్పు తీర్చారో, యేసుప్రభు వారు వచ్చినప్పుడు సమాధులు లేచిన తర్వాత అనేక మంది ఎలాగైతే బయటకు వచ్చి అనేక మంది కాగపడ్డారో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అలాగే విషయాన్ని మనకు కనబడుతుంది. ఇంకా కొన్ని చోట్ల కూడా మనం కొంచెం లోతుకి వెళ్తే కనపడుతుంటుంది. కానీ ఈ విషయాన్ని అయితే నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఈ విషయం కోసం ఇంకా చాలా లోతుగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా చాలా వాక్య వివరణ కావాలి. ఇంకా కొన్ని చోట్ల ఉంటుంది, యెహోవా వచ్చి దినమని నేను మీకు తీర్పు తీర్చుతానని. అక్కడ కూడా వివరాలు కూడా చాలా లోతుగా ఉంటాయి. అవన్నీ కూడా వేరే ప్రసంగంలో రూపంలోకి వస్తాయి, వేరే ప్రస్తావనలోకి వస్తాయి. కానీ ఈ యొక్క లైన్లో అయితే కలుపుకుంటూ వెళ్ళిపోతే ఈ సబ్జెక్ట్ వేరే అయిపోతాయి తప్ప ఆ సబ్జెక్టులోకి ఇదైతే కలదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యేసుప్రభు వారి కోసం ఈ సమాధుల కోసం చెప్పాను కదా. ఏమని చెప్పానంటే, మరి ఇంకోసారి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, చనిపోయిన వారు ఎవరు కూడా పైకి వెళ్ళారు, చనిపోయిన వారందరూ కూడా కింద భూమిలోనే ఉంటారు, వాళ్ళ ఆత్మలు కూడా అక్కడే ఉంటాయి. అప్పుడే కదా దేవుడు వచ్చి లేపుతానని చెప్పాడు. అప్పుడు దాకా ఎవరి ఆత్మ వాళ్ళు అక్కడ ఎక్కడైతే మనిషిని పాతి పెట్టారో అక్కడ మాత్రమే వాళ్ళ ఆత్మలు ఉంటాయని చెప్పాను. అంతేకాదు ఆ ఆత్మలో ఒకే చోట అంటే సమాధుల్లో పాతిపెట్టి వారిని కాదు, కానీ అనేకమైన చోట్ల చనిపోయిన వారి అని చెప్పాను. వాళ్ళ ఆత్మలు కూడా అక్కడే ఉంటాయి. అందుకే దేవుడు నలుదిశలు వెళ్ళిపోయిన ఆత్మలారా తిరిగి రండి. బైబిల్ ఆదికాండం మొదలుకొని చివరి ప్రకటన వరకు కూడా ఆత్మతోటి నింపబడింది. చాలామంది ఆత్మ లేదు అంటారు. అసలు ఆత్మ లేకుండా ఎలా ఉంది? ప్రతి చోట కూడా ఆత్మ ఫలము ఏమనగా ఆత్మ ఫలాలు ఇవని ఉంటుంది, ఆత్మతో ప్రార్థించేమని ఉంటుంది, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటుంది, దేవుడు ఆత్మ ఉన్నాడట, పరిశుద్ధాత్మ, ఇలాగ ప్రతి చోట ఆదికాండం
మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు యెహోవా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ, యేసుప్రభువారి యొక్క వచ్చిన ఆత్మ, ఇన్ని ఆత్మలు ఇంక్లూడ్ అయి ఉంటే ఆత్మ లేదని మన వాక్యం చెప్తున్నామంటే అసలు మన బైబిల్ చదివామా, చదవలేదా? ఏ ఒక్క దైవజనులను ఎలా చెప్తారా? చెప్పరు. అలా చెప్పారు అంటే వాళ్ళకి కావలసిన సబ్జెక్ట్ చెప్పారని అర్థం. అక్కడ మాటను మరుగు చేసి వాళ్ళకి కావలసిన అంశాన్ని తీసుకొని చెప్పారని అర్థం. అలా చెప్పారు అంటే మనకు అనుకూలతగా, మీకు అనుకూలతగా వాక్యం చెప్పారని అర్థం తప్ప దేవుడు చెప్పినట్టు కాదని అర్థం. ఈ కొరింథీయులు చూసుకుంటే ఎన్ని యొక్క ఆత్మలు కనపడతాయి, ఆత్మ ఫలాలు కనపడతాయి. గలతీ 5లో ఎన్నిసార్లు కనపడుతుంది దేవుని యొక్క ఆత్మ, ఈ యొక్క కొరింథీయులు ఎన్నిసార్లు కనపడుతుంది? అసలు దేవుని యొక్క ఆత్మ లేకుండా ఎలా ఉన్నది? దేవుడు ఆత్మస్వరూపి అయినాడు. ఆదికాండం నుంచి ప్రకటన దాకా దేవుడు ఆత్మస్వరూపి అయినాడు. అసలు ఆయన ఏమై ఉన్నాడు ఎవరికన్నా తెలుసా? ఏ రూపంలో ఉన్నాడో తెలుసా? ఆత్మకు రూపం ఏంటనొచ్చు. ఆత్మకు రూపము లేకుండా నీకు నాకు మానవ రూపం ఎలా వచ్చింది? నీకు నాకు మానవ రూపం ఎలా వచ్చింది అంటే ఆత్మ ఏ రూపమైంది? ఆత్మ మానవ రూపమై ఉన్నది. ఆత్మ మానవ రూపమై ఉన్నది. ఆత్మకు ఒక రూపం లేకుండా ఏదో ఓల్డ్ పిక్చర్ చూసి అలా గాల్లో దయ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలాగ ఒక ఏదో వైట్ డ్రెస్ వేసుకొని ఆ టైపులో అనుకుంటున్నారా ఏమన్నాను? ఆత్మకు ఒక ఆకారం ఉంది. కాబట్టి యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పావురం ఆకారం వలె పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అక్కడ పావురు వచ్చినట్ట కాదు, పావురు ఆకారం వలె అంటే ఆ ఫాక్సింగ్కి దిగుతున్న ఆత్మ ఒక మనిషి రూపంలో దిగుతుప్పుడు. సరే, ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చిన ఆత్మ యేసుప్రభు వారు ఎంత పొడుగున్నారు, ఎంత లావు ఉన్నారు? అంతకుమించి పొడుగైపోయి, అంతకుమించి లావు అయిపోయి, అంతకుమించి శక్తి సామర్థ్యంతో ఆయన దిగారా? లేదు కదా. ఆయనలోకి ఆత్మ వచ్చిన విషయం ఆయనకి అక్కడ ఉన్న చూసిన వారికి తెలుసు. తర్వాత తండ్రి మాట్లాడారు, అక్కడ బాగానే ఉంది. కాబట్టి ఫాక్సింగ్కి ఎలా కనబడుతుందంటే మనం కూడా సూర్యుడిని చేతి అడ్డు పెట్టి చూసినా, కాస్త కళ్ళు దగ్గరికి చమర్చి చూసినా 1000 కిరణాలు మన చేతిలోంచి వస్తాయి. ఒక అగ్గిలాగా మన చేతిలోంచి రెడ్గా కనపడుతూ ఉంటాయి. అసలు అక్కడ అలా ఉండదు. యాక్చువల్గా చూసుకోవాలంటే అక్కడ అలా ఉండదు. కానీ ఎన్ని కిరణాలలోంచి ఎన్ని కాంతులు ఉద్భవిస్తూ ఉంటాయి మనకు అలాగా. కానీ రియల్గా చూస్తే ఏముంటుంది? ఒక అగ్నిగోళం ప్రకాశిస్తున్న ఒక అగ్నిగోళం సూర్యుడు అంటే. ఆ బ్లాక్ రెటినా అదేని మనం పెట్టుకొని ఎందుకు చూస్తాం? ఆ ఎక్స్రో అవి పెట్టుకొని ఈ గ్రహాలు వచ్చేటప్పుడు ఎందుకు చూస్తాం? ఆ ఫుల్గా పవర్ అంతా ఆఫ్ చేసి ఆ గోళం కనిపించడానికి మనం చూస్తాం. ఆ గోళాన్ని ఎంత కప్పింది అని దాన్ని చూస్తాం. దాన్ని ఏంటది? సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో ఏదేదో అంటూ ఉంటారు. అనడం కాదు కానీ ఉంటాయి అలాంటివి. ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు ఏం పిచ్చోళ్ళు చెప్పట్లేదు, వాళ్ళ మహాజ్ఞానులు వాళ్ళు. కాబట్టి అప్పుడు ఏం కనపడుతుంది? మనకి రెడ్గా కనపడుతుంది. కానీ మనం చెయ్యట్టు కట్టుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది? అనేకమైన కాంతి మనకి అనేకమైన రూపాల్లో కలర్లో కనపడుతుంటుంది. కానీ అక్కడ ఉన్నది ఒకటి, ఇక్కడ ఉన్నది ఒకటి. కాబట్టి దేవుడు ఆత్మ ఉండకుండా మరి దేవుడు ఆత్మ లేదని కొంతమంది చోట్ల నేను కూడా విన్నాను. దేవుడు ఆత్మస్వరూపి అన్నాడని ఆదికాండం నుంచి ప్రకటన దాకా కొట్టుకుంటూ ఉంటే ఆత్మ లేదన్న వాళ్ళు మూర్ఖులు అనుకోవాలా? ఆత్మ లేదని చెప్పిన వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు అనుకోవాలా? ఆత్మ లేదని చెప్పి భ్రష్టాత్మ పట్టి కలిగి వాళ్ళు దేవుని ఆత్మని లేదని చెప్పి వాక్యం చెప్తున్న వాళ్ళని ఏ స్థితిలో పోల్చాలి? వాళ్ళ దగ్గర వాక్యం వింటున్న వాళ్ళు ఏ స్థితిలో నరకంలోకి వాళ్ళని పంపించేస్తున్నారని ఒక్కసారి మనం ఆలకించాలి. ఏ దైవజనుడి దగ్గర నేను వెళ్ళలేదు, ఎక్కడో చాలా రేర్గా కనబడుతుంటుంది, తక్కువగా. అంటే ఏదో కల్పించి చెప్పుదాము, ఏదో మనం అందంగా క్రియేట్ చేసుకుందాం, మనమంటూ ఒక స్పెషల్గా కనిపించాలి, మనమంటూ ఒక మంచి ఏదో గొప్పతనాన్ని ఏదో బయట పెట్టమని నేర్చుకోవాలి, తెలియజేయాలన్నట్టుగా ఒక తపనే తప్ప అక్కడ ఏమీ లేదు. ఏదో అంటూ ఉంటారు చూసారా, పెద్దవాళ్ళకి సామెత పడతారు, కొండంత తవ్వి ఏదో పట్టుకున్నారని. అలాగా ఏమీ ఉండదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ లేదన్న విషయానికి వస్తే అసలు దేవుడు ఊరుకోడు సుమా. అసలు నా జోలికి రావద్దని చెప్పేస్తున్నాడు ఆయన. మీ పని లేదు, మీరు పడండి. మీరు ఆయన యేసుప్రభువు రారేని మీరు ఏం గొడవ పడతారో పడండి, కింద భూమి మీద పడతారో పైన పరలోకంలో పడతారో, మీరు శిష్యులో పడతారో పడండి. నా జోలికి వచ్చారా ఈ యుగమందే కాదు, రాబో యుగమందు కూడా మీకు పాప క్షమాపణ ఉండదు. మరి ఈ మాట ఎవరి కోసం చెప్తున్నారు? ఆత్మ లేదని మీరు ఎలా మాట్లాడుతున్నారు అసలు? అలాంటి వాక్యాలు ఎవరు చెప్పినా వెళ్ళొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు వెంటనే బైబిల్ తీసి చదువుకోండి, వెంటనే కొత్త నిబంధన తీసి చదవండి. కొత్త నిబంధన పదే పదే అనేకమైన చోట్ల ఆత్మలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలానే ఆదికాండం ఒక్కసారి చదువుకోండి. మొట్టమొదట్లోనే దేవుడు ఏమై ఉన్నాడు? సృష్టిని చేసేటప్పుడు
ఒక్కసారి మీరు బైబిల్ చదువుకోండి. వాళ్ళతో మీరు వితండవాదం పెట్టుకోవద్దు. వాళ్ళతో మీరు వితండవాదం పెట్టుకోవాలంటే ఇంటికి వచ్చి బైబిల్ చదువుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడండి అంతే. ఇక్కడ ఆత్మలు ఉంది కదండి, మీరు ఆత్మ లేదని చెప్పారు, దీని వివరం ఏంటి మాకు చెప్పండి అని కూర్చోండి అంతే అక్కడ. అప్పుడు ఏం చెప్తారో వినండి. మీ సొంత మాటలు మాకు వద్దు, బైబిల్లో ఉన్న మాటలే మాకు చెప్పండి అని చెప్పండి. అందరూ బైబిల్లో ఉన్నాయే చెప్తారు, కానీ చెప్పే విధానం వేరుగా ఉంటుంది. అందరూ బైబిల్లోనే చెప్తారు, కానీ దేవుడు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అందరూ బైబిల్లోనే చెప్తూ ఉంటారు, కానీ అది వాళ్ళకి కావలసిన విధంగా చెప్పుకుంటున్నారా, బైబిల్ ఉన్న విధంగా చెప్పుకుంటున్నారా, లేకపోతే ఏ విధంగా చెప్పుకుంటున్నారా అన్నది మనం ఆలోచించాలి ఒకసారి. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటే క్రైస్తత్వం ఎంతగా పెరగదు. అందరూ బైబిల్ కరెక్ట్గా దైవజనులు మీకు వివరించబట్టే ఈరోజు ఆ సత్యాలు నిజం కదా అని చెప్పేసి మనం ఇది అవుతున్నాం అంతే తప్ప మన మతాల్ని, మన కులాల్ని, మన యొక్క ఇదిని దేవుని వదిలేసుకొని ఇంకొక దాంట్లోకి మనం వెళ్తున్నామంటే ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నిలకడలేని మన బ్రతుకుల విషయంలోని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన పరిస్థితులు ఏ క్షణము చనిపోతామో మనకు తెలియదు. ఏమని చెప్పాడు దేవుడు? నేను వస్తాను, నేను లేపుతానని చెప్పాడు. పైన పరలోకంలో తిరుగుతారని అనుకోవద్దు సుమా. నేను లేపిన తర్వాత మన యొక్క ఆలోచన విధం ఎలా ఉంటుందో తెలుసా? యేసుప్రభువారు వస్తారు, వచ్చేసి మన అందరినీ లేపేసి డైరెక్ట్గా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు. తీర్పు అక్కడ తీరుస్తారు అనుకుంటున్నారా? ఇక పైన ఏమి ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మొత్తం అంతా ఇక్కడ క్లారిటీ అయిపోతుంది, మొత్తం అంతా ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే అప్పుడు దేవుడు పైకి తీసుకెళ్ళి పాతాళానికి పంపించాల్సినాడు, పాతాళానికి అగ్నిగుండాలు పంపించాల్సిన అగ్నిగుండానికి ఆ పాతాళమైన అగ్నిగుండాలు వాళ్ళేసి మొత్తం వేళ అయిన తర్వాత అప్పుడు మనల్ని పైకి తీసుకొని దేవుడు వెళ్తాడు. ఈ గత్తరగోళంతా, ఈ గొందరగాళం అంతా, ఈ యొక్క చెత్త అంతా తీసుకెళ్ళని పైన ఆడతాడు అనుకున్నారా? పైన అంతా ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయింది. పైనంతా ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయి చెత్త అంతా, చెదారం అంతా కిందకు దోసేసాడు ఆయన. ఆ చెత్తలోని చెదారంలోనే మనం దీవిస్తున్నాం. ఆ చెత్త, ఆ యొక్క చెదారం అంతా కలిపి దురాత్మ సమూహములు. అక్కడ అంతా క్లీన్ బోర్డ్ అయిపోయింది, ఇంకేమీ లేదు అక్కడ. కేవలం ఆయన స్తుతి మాత్రమే, కేవలం ఆయన ఆరాధన మాత్రమే, కేవలం ఆయన పరిశుద్ధత మాత్రమే, కేవలం ఆయన నిత్యము స్తుతించడానికి పూజుడు ఒక్కడున్నాడు. పువ్వులతో పూజ చేయించుకొని మన నోట స్తుతులు అందుకొని, మన నోట ఆరాధనలు అందుకొని, మన నోట కీర్తనలు అందుకొని, మన నోట ఘనతను అందుకోవడానికి ఆయన ఒక్కడ మాత్రమే ఆసీనుడై, సింహాసనం ఆసీనుడై, సింహము వలె, ఆయన యోధా గోత్రపు సింహం వలె ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ మన చెత్త అంతా తీసుకెళ్ళి పైన పెడతాడు అనుకున్నాడు ఆయన? కాదు, ఇదంతా ఇక్కడ జరుగుతుంది. అందుకనే మళ్ళీ మనం లెగిస్తామని చెప్పాడు. మళ్ళీ ఒకళ్ళు మీరు ఎలా కలుసుకుంటారని చెప్పాడు. కనీసం ఆ మాట అన్న గుర్తుందా? మీ దైవజనులు మీకు ఎన్నిసార్లు వాక్యం బోధిస్తున్నా మీరు వాక్యం చదవపడం తప్పు. వాక్యం చదవమని మీ దైవజనులు ఎన్నిసార్లు చెప్పినా మీకు అసలు అర్థం కాదు. బైబిల్ చదవండమ్మా అని చెప్తూ ఉంటారు, చదవరు. పోనీ మీకు కొంచెం ఎవరికైనా పెద్దవాళ్ళు చదువు రానప్పుడు ఆ పిల్లలు చదువు వచ్చిన పిల్లల చేతన్నా చదివించుకోవడానికి ఇష్టపడరు. ఒక మాట చెప్తే అర్థమవుతుంది. చదువు మీకు రానప్పుడు, అది అర్థం కానప్పుడు ఒకళ్ళు దాన్ని చదివి చెప్తే అర్థమవుతుంది. పూర్వం ఉత్తరాలు అలాగే చదివించుకునేవారు కదా, అప్పుడు దాని భావం వాళ్ళకి అర్థం కాలేదా? అలాగంట ఇలాగంట వస్తున్నారంట, పలానా టైంకి వస్తారంట, చదువు లేకపోయినా పోస్ట్ మ్యాన్ చేత చదివించుకునేవారు కదా. ఆ అక్షరాల భావం వాళ్ళకి తెలిసింది కదా. పలానా రోజు వస్తున్నారంట, పలానా రోజు ఇచ్చేస్తున్నారంటే తెలిసింది కదా. ఇప్పుడు అంటే డైరెక్ట్గా అమెరికా నుంచి వీడియో కాల్స్ చేసి మాట్లాడేసుకుంటున్నాం, కానీ కాన్ఫరెన్స్లో అట్లు ఇట్లు అన్నట్లోని మొబైల్ సిస్టమ్ ఎంత పెరిగిపోయింది అసలు. టెక్నాలజీ అంతటిగా డెవలప్మెంట్ అయ్యింది, చాలా మంచిది ఉండొచ్చు, కానీ దాన్ని ఎంతవరకు మనం యూజ్ చేయాలో అంతవరకే. ఏ మంచి చూడాలి ఆ మంచి. నీ కళ్ళ ముందు ఎంత చెడు కనబడుతున్నా దాన్ని పక్క దూసిపాడేయడమే. మనకు కావాల్సిన మంచి ఏదో తీసుకోవడం, ఏదో కాసేపు ఏమన్నా మన మనసుకి ఎలాంటి ఏమన్నా నవ్వుదలగా వస్తే ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు చూడడం, తర్వాత పక్కన పెట్టేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదే మనకి తీర్పు తీర్చబడును. ఈ భూమి మీదే మనకి తీర్పు తీర్చబడను. ఈ భూమి మీదే యేసుప్రభువారు వచ్చిన తర్వాత, మనల్ని లేపిన తర్వాత, ఈ భూమి మీదే తీర్పు తీర్చిన తర్వాత, అప్పుడు పాపాత్ములు అనే మేకలు, నీతిమంతులు అనే గొర్రెలు, వీళ్ళందరినీ వేరుపరిచిన తర్వాత అప్పుడు దేవుడు పైకి తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడు సుమా. పరలోక రాజ్యం అని అనద్దు మీరు. పరలోక రాజ్యం అంటే పరాయి లోకం అని అర్థం. ఆయన ఉండి లోకం ఏంటో తెలుసా? నిత్య జీవము. నిత్యము జీవించువాడు నిత్య రాజ్యంలో ఉంటాడు. కాబట్టి మనము కూడా అక్కడే ఉంటాం. పరలోక రాజ్యం అంటే పరాయి లోకం, అక్కడికి మళ్ళీ తీసుకెళ్తాడు. ఆ రాజ్యంలోని నిత్య రాజ్యంలో ఆయన ఉంటుంటాడు. ఇప్పుడు మీరున్నారు, ఎక్కడైనా అడిగితే ఏం చెప్తారు? మీరు పలానా ఊరు అని చెప్తారు, కానీ పలానా వీధి, పలానా ఇళ్ళు అని చెప్తారా? ఎక్కడి నుంచి అయినా ఏ ఊరు నుంచి వచ్చారని అడుగుతారు. ఏ వీధి నుంచి వచ్చారు, ఏ ఇంటి నుంచి వచ్చారు, మీ డోర్ నెంబర్ ఎంత, మీ తపాలా నెంబర్ ఎంత అని అడుగుతారా?
అలా అడుగుతారు అసలు ఎవరన్నా? దూరం నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు కానీ అడ్రస్లు కానీ, ఏమండి ఇది ఏ ఊరండి, ఏమండి ఇది ఎక్కడికి వెళ్తుందండి, ఇది ఏ ఊరు, ఇలా అడుగుతూ ఉంటారు. ఊర్లు అడుగుతారు కానీ ఊర్లోనే ఇల్లు ఉంటుంది, ఊర్లోనే వీధులు ఉంటాయి, ఊర్లోనే ఆ యొక్క మనం నివసించే నివాసాలు ఉంటాయి. ఇది కూడా అంతే. పరలోక రాజ్యం ఉంటుంది. పరలోక రాజ్యంలో దేవుడు మనకు అక్కడ నివాసములను కల్పిస్తూ ఉంటే అప్పుడు నిత్య రాజ్యం వేరుగా ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. 1-2 వాక్యాలతోటి ముందుకు వచ్చేయలేం కదా. బాగా అన్నీ సెట్ చేసుకొని అన్ని వాక్యాలు తీసుకొని మనం అప్పుడు రావాలి. కాబట్టి విషయం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబ సభ్యుల వృద్ధులు ఎవరైనా చనిపోతే పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు, నిత్య రాజ్యం వెళ్ళిపోయింది, దేవుడు వచ్చి తీయటి రాత్రికాడ తీసుకొని వెళ్ళిపోయాడు, పాపం మేఘవాహనం చోటు లేకపోయినా ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు. ఇలాంటివి దయచేసి రాయించద్దు. దయచేసి ఇలాంటి ఫ్లెక్సీలు రాయించద్దు, ఇలాంటివి పెట్టద్దు. ఎవరు నీతిమంతులు లేరు. పెట్టులో పెట్టి ఒకేలా నీతిమంతుడే, ఒకవేళ మంచోడే, ఒకవేళ మంచిదే, చాలా భక్తిపరురాలే, చచ్చిపోయినా వాళ్ళు నీతిమంతులు కాదు. కాదు 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 నీతిమంతులు కాదు. నీతిమంతుడు దేవుడే. నీతిమంతుని రక్తం మమ్మల్ని శుద్ధిపరిచిన అన్నప్పుడు మనిషి ఎలాగ నీతిమంతుడు అవుతాడు? అతని రక్తం అని ఎలా శుద్ధీకరిస్తాదర్రా? ఈ ఒక వాక్యాలు మనకు అర్థం కావట్లేదా? మన బుర్రలో ఏమైనా పనిచేస్తున్నాయి అసలు? వాక్యాన్ని ఎలాగంటాను? దైవజనులు మీకు చెప్తున్న వాక్యాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన కళ్ళల్లో కళ్ళెట్టేసి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు బుర్రలో బుర్ర పెట్టేసి అలా దీక్షంగా చూడక్కర్లేదు. నీవు ధ్యాస పెడితే చాలు, నీ మైండ్ పెడితే చాలు, నీ ఆత్మీయ నేత్రాలు అక్కడ నిలిపితే చాలు, నీ చూపు నలుదిశలో చూసినా సరే నీ ఏకాగ్రత కొంగ జపంలాగా ఉండాలి. కొంగ జపం అంటే మనందరికీ తెలుసు కదా, కొంగ జపంలాగా ఉండాలి ఏకాగ్రత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వారు ఎవ్వరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, అందరూ భూమి మీదే ఉన్నారు. మనందరూ కలుసుకుంటామని దేవుడు ఎందుకు చెప్పాడు? ఇక్కడ ఎలాగైతే లేపాడో మనల్ని కూడా అలాగే లేపుతాడు. వీళ్ళందరూ ఇజ్రాయేలు దేశంలో ఎలా తిరిగారో తిప్పుతానన్నాడు, మనల్ని కూడా అలాగే లేపి తిప్పుతాడు. దానికి నిదర్శనం ఏంటంటే యేసు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన శిలువ దగ్గర అందరూ ఎలా లేచారు, ఎలా సమాధుల్లోంచి బయటకు వచ్చారు, ఎలాగ అందరికీ వీధుల్లో తిరిగి అగుపడ్డారు. విషయం తెలిసి అక్కడ వెంటనే చనిపోయిన వాళ్ళందరూ బతికి రాగానే వాళ్ళందరూ పరుగులు పెట్టేశారు. కానీ బైబిల్లో చాలా మటుకు రాయబడలేదు, ఎందుకంటే ఇంకా పెద్ద గ్రంథం అయిపోతుందని. అసలు మనం ఈ గ్రంథం మోయగలమేంటి? మనం చర్చిలకు పట్టుకెళ్ళమేంటి? ఏదో మందిరంలో పెట్టి చదవడానికి మాత్రమే, మందిరంలో పెట్టి చదవడానికి మాత్రమే, అంతే తప్ప ఇంకొక వేరేలాగా ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క విషయాలు, ఈ వాక్యం ఇప్పుడు ఇచ్చాను, మిగతా వాక్యాలు రేపు దినాన్ని ఇస్తాను. మరింకోసారి చెప్తున్నాను, చనిపోయిన వారు ఎవరో కూడా పరలోక రాజ్యం వెళ్ళారు. మీరు అలాగ దయచేసి రాయించద్దు. వాళ్ళ ఆత్మలు భూమి మీదే ఉన్నాయి. కాబట్టి చనిపోయిన వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? నా తండ్రి ఏమైనా తప్పులు చేస్తే, నా తల్లి ఏమైనా తప్పులు చేస్తే, నా భర్త ఏమైనా తప్పులు చేస్తే, నా భార్య ఏమైనా తప్పులు చేస్తే, నా పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే, నీకు సంబంధించిన వారు ఎవరైనా చనిపోయి కనుక గతంలో ఇప్పుడు కనుక ఉంటే నీ వచ్చేటప్పుడు రెండే రాకుండా లేపేటప్పుడు నాయన దయచేసి వాళ్ళ ఆత్మలను మమ్మల్ని మళ్ళీ లేపుతానన్నావు కదా, అప్పుడు మా తప్పులను క్షమించి మాకు పరలోక రాజ్యం ఇవ్వు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. చనిపోయిన వాళ్ళు భూమికి దీపాలు లేదన్నారన్నట్టు నీకు ఆ ఒక్క మాటే దొరికింది కానీ ఇన్ని మాటలు దొరకలేదా? నిజమే, చనిపోయిన వాళ్ళు పాలు లేవంటే ఇప్పుడు ఇంట్లో తిరగట్లేదని, ఇప్పుడు సమాజంలో కనిపించట్లేదని, ఇప్పుడు చుట్టాల్లో పట్టాల్లో లేరని, ఒక మనిషి మనిషిగా తిరగట్లేదని, ఒక జీవి జీవిగా తిరగట్లేదని అర్థము. కాబట్టి వాళ్ళు సూర్యుడి కింద ఇంకేం చేయగలుగుతారు? చనిపోయిన తర్వాత బాడీని ఇంకొకరు తీసుకెళ్ళడం తప్ప ఏం చేయలేరు. దానికి అది అర్థం, అంతే తప్ప ఈ అర్థాన్ని అక్కడ పెట్టేసి ఆ అర్థాన్ని ఇక్కడ పెట్టేసి 2-3 మాటలు వినేసి అర్థాలన్నీ మార్చేసి, నేను అదే చెప్తున్నాను, వాక్యాన్ని వాక్యంగా చూడండి. వాక్యం కోసం ఏది అంటకట్టద్దు. ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని, ఆస్తిని పాస్తిని అంటకట్టద్దు. దైవాన్ని దైవంగానే కొలవండి, వాక్యాన్ని వాక్యంగానే చూడండి. యాజ్ ఇట్ ఈజీగా వాక్యంలో ఎలా చెప్పబడుతుందో మీరు చెప్పుకుంటే, మీరు చదువుకుంటే, చెప్తున్న నాకు ఎలాగ అర్థమవుతుందో వింటున్న మీకు, చదువుతున్న మీకు కూడా అలాగే అర్థమవుతుంది. కాబట్టి మళ్ళా గుద్ది చెప్తున్నాను, పరలోక రాజ్యానికి చనిపోయిన వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. బైబిల్ ప్రకారం, వాక్యం ప్రకారం, వాక్యం దేవుడు అయినాడు కదా, దేవుడు మనకు చెప్తున్న ప్రకారం రేపు దినాన నిజంగా నలుదిశల ఆత్మలు వెళ్ళబడ్డాయా లేదా, వీళ్ళందరూ భూమి మీదే తిరుగుతున్నారా లేదా, వీళ్ళందరూ భూమి మీదే లెగిస్తారా లేదా, ఈ యొక్క ఇంకా కొంచెం లోతైన వివరాల్లోకి వెళ్ళి తర్వాత యెహోషువలోకి వెళ్ళి మనం ఫినిష్ చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు
భూమి అందులో నెరవేరునగాక. మనదనాహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క వాక్యాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వాక్యాలు నేను మీకు పెట్టేస్తాను. గుడ్ నైట్.